హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండుగ అంటే ఏమిటి, ఎవరు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి, ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ పౌర్ణిమ రోజు రక్షాబంధనం లేదా రాఖీ పండుగని మనం జరుపుకుంటాం. ముందుగా రక్షాబంధనానికి పసుపు, కుంకుమ, గంధం అద్ది రక్షాబంధన మంత్రం చదివి చేతికి ధరించేటప్పుడు రక్షాబంధన మంత్రం చెబుతూ ధరింపచేయాలి. అలాగే రక్ష ధరించిన తర్వాత అన్నదమ్ముడికి హారతి ఇచ్చి బొట్టు పెట్టి మనకి తోచినంతగా స్వీట్ తినిపించడం మన ఆనవాయితీ. అసలు దీనికి సంబంధించి పురాణాల్లో రకరకాల కథలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా రక్షాబంధన్ ఎలా ప్రారంభమైంది? పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటినీ కూడగొట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకొని వచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగ ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి. మరొక్క కథ, రాఖీ పౌర్ణమి చరిత్ర. ద్రౌపది శ్రీకృష్ణుల బంధం. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుడికి అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలుకు కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతీకగా దుశ్శాసుని దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు. ఇంకొక కథ, శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది. అందుకే రక్షాబంధనానికి ఇంత ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పుడు రక్షాబంధన కట్టే సమయంలో చదవవలసిన మంత్రం: యానబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబలః తేనత్వా మభి బధ్నామి రక్షే మాచల మాచల. భావం: ఓ రక్షాబంధమా, మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను. ఈ మంత్రం చెప్పి రక్షాబంధనం కట్టడం జరుగుతుంది. అదండి ఈరోజు మా పండుగను మా పిల్లల చేత ఇదే విధంగా జరపడం జరిగింది. మీ ఇంట్లో మీ పిల్లలతో లేకపోతే మీ అన్నదమ్ములతో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు రక్షాబంధనం అంటే కష్ట సుఖాల్లో అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, ఒకరికొకరు తోబుట్టువులందరూ కలిసి కలకాలం సంతోషంగా ఉండడమే రక్షాబంధనం తాలూకా అర్థం. రక్షాబంధనం అన్నా చెల్లెళ్ళే కాదండి, భార్యాభర్తలు కూడా ఒకరికొకరు తోడుగా ఉంటామని చెప్పి కూడా జరుపుకోవడం జరుగుతుంది. అదండి విషయం. ఈరోజు మా పిల్లలిద్దరూ కూడా వాళ్ళు ప్రామిస్ చేసుకొని నేను నీకు లైఫ్ టైం ఉంటాను అని, నేను నీకు లైఫ్ టైం ప్రామిస్గా ఉంటానని చెప్పి పిల్లలిద్దరూ కూడా ప్రామిస్ చేసుకున్నారు. ఇదండి మా కుటుంబం అంతా కూడా ఈ పండుగను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఉంటానండి, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.